తేజ్ మమ్మడి. మల్లెమొగ్గ అనే మూవీ ఇవాళ రిలీజ్ అయింది. ఆ మూవీ హీరోని. సో ఆ మూవీ గురించి పెద్ద ప్రమోట్ చేయను కానీ అది కూడా చూడండి. అండ్ ఈ మూవీ బుల్లెట్ 50 days ఫంక్షన్కి నన్ను పిలవడం అనేది ఐఎమ్ బ్లెస్డ్. థ్యాంక్స్ అండి డైరెక్టర్ చౌడప్ప గారు, థ్యాంక్ యూ సార్. అండ్ ప్రొడ్యూసర్స్ అందరికీ మంచి సక్సెస్ వచ్చింది మూవీ. అండ్ మంచి మనీ కూడా వచ్చి ఉంటుంది. సో అండ్ సముద్ర సార్ కంగ్రాచులేషన్స్. అండ్ హోల్ టీమ్కి థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ. ఒక బుల్లెట్ అనే సినిమా 50 రోజులు ఆడటం, ఇక్కడ ఫంక్షన్ చేయడం, మమ్మల్ని అందరినీ పిలవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. కారణం ఏంటంటే చిన్న సినిమాలు ఆడాలి, చిన్న సినిమాలు బతకాలి, ఎంతోమందికి ఒక జాబ్ లాగా వస్తుంది, బోల్డ్ మంది సినిమాల మీద బతకగలుగుతారు. ఈ బుల్లెట్ సినిమా నేను కూడా ఒక చిన్న క్యారెక్టర్ వేశాను, మంచి క్యారెక్టర్ అది. ఈ సినిమా 100 రోజుల ఫంక్షన్ కూడా చెయ్యాలి అని డైరెక్టర్ చౌడప్ప గారిని కోరుకుంటూ నన్ను ఇక్కడికి పిలిచినందుకు వేదిక పైన ఉన్న పెద్దలకు మీకు అందరికీ కూడా నా కళాభివందనాలు, నమస్కారం. ఇందాక తను చెప్పినట్లు చిన్న పిక్చర్లు అంటే ఇది చిన్న పిక్చర్ ఇప్పుడు కాదు, 50 days రన్నింగ్లో ఉంది కాబట్టి రియలీ గుడ్ పిక్చర్ అనే చెప్పాలి మనం. సో 2-3 days ఉండే ఈ రోజుల్లో 2-3 days కూడా రన్ అవ్వని ఈ రోజుల్లో 50 days ఒక మూవీ రన్ అయింది అంటే మహా అద్భుతమైన ఒక విషయం అది. రియలీ కంగ్రాచులేషన్ టు చౌడప్ప గారు. చౌడప్ప గారు హలో రండిలా. మీరు డైరెక్షన్లో నిజంగానే బాగా పైకి రావాల్సిన వాళ్ళు. మీరు చూసే ఉంటారు ది వే హీ హ్యాస్ టేకెన్ ద మూవీ. నిజంగా కంగ్రాచులేషన్స్. అండ్ హీరో గారు బాగా యాక్ట్ చేశారు. అండ్ రియలీ ఆల్ ద బెస్ట్ టు ద ఎంటైర్ టీమ్ ఫర్ దేర్ నెక్స్ట్ మూవీకి. ఒక పిక్చర్ ఇంత బాగా రన్ అయిందంటే దానికి కారణం మోస్ట్ ప్రాబబ్లీ మీడియా ఈజ్ ఆల్సో ఏ పార్ట్ పే చేసింది. బికాస్ మీడియా వాళ్ళకి కృతజ్ఞతలు. అండ్ ఈ సందర్భంగా నన్ను పిలిచిన అందరికీ చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం మాట్లాడకూడదు, మన పనే మాట్లాడాలనేది అందరూ చెప్పేది. నేను ఇంతకుముందు రిలీజ్కి బిఫోర్ ప్రీ రిలీజ్ అప్పుడు మాట్లాడాను. ఈ సినిమా బాగా ఆడుతుందని చెప్పి అదే జరిగింది. కాబట్టి ఇంకోటి ఏంటంటే దగ్గరగా ఉండి నేను చూశాను కాబట్టి హోల్ అండ్ సోల్ కష్టపడింది చౌడప్ప. ఈ క్రెడిట్ అంతా అతనిదేనండి నిజంగా. ఎందుకంటే ఒంటరి పోరాటం చేశాడు, ఎవ్వరూ లేరు. ఈరోజు 50 అనేసరికో 100 అనేసరికో ఎవరెవరో మేము అప్పుడు అది చేసి ఉండొచ్చు, మేము ఇది చేసి ఉండొచ్చు. నేను ఓన్లీ తనకి డైలాగ్స్ రాసి ఇచ్చాను. స్క్రిప్ట్లో ఏం చెయ్యొచ్చు ఏం చేయకూడదు అనేది మాత్రమే చెప్పాను తప్పితే ప్రొడక్షన్లో ఏమి భుజం కాసింది లేదు, నేను రూపాయి ఇచ్చింది లేదు, ఏ పని చేసింది లేదు. ప్రతిదీ పోస్టర్ దగ్గర నుంచి డబ్బింగు అంటే ఒక్క అసిస్టెంట్ డైరెక్టర్ తను ఇక్కడ ఉన్నాడు, మా పేరు సుధీర్, మా ఊడు ఎక్కడో కింద ఉన్నాడు. సుధీర్ ఒక్కసారి పైకి రాదా ప్లీజ్. తను ఒక్కడే ప్రతిసారి తన వెనకాలండి తను ఇది చేస్తూ ప్రతి దాంట్లో ఉంది తను ఒక్కడే. టీ కాఫీలు కావాలన్నా సరే వాళ్ళే తెచ్చుకునేవాళ్ళు, భోజనాలు వాళ్ళే తెచ్చుకునేవాళ్ళు. ప్రతి దగ్గర డబ్బింగ్ దగ్గర, ఎడిటింగ్ దగ్గర, ప్రతి దగ్గర ఉండి ప్రతి చిన్న విషయాన్ని కూడా ప్రతి రూపాయి కూడా ఎక్కడి నుంచో తీసుకొచ్చి వాటన్నిటిని పోగు చేసి ఒక్కోసారి సినిమా ఆగిపోతుందేమో అని చెప్పేసి అంటే ఇది ఆగడానికి వీలే లేదు అసలు. ఇంకా ఏదో రకంగా తల తాకట్టు పెట్టి అంటారు చూసారా, అలా చేశాడు చౌడప్ప. దిస్ క్రెడిట్ గోస్ టు ఓన్లీ చౌడప్ప. దట్స్ ఆల్. థ్యాంక్ యూ. జై హింద్. ఈ సినిమా రిలీజ్ చేశాడు, ఆయన కష్టానికి ఫలితం దక్కినందుకు చౌడప్ప గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. బుల్లెట్ 50 రోజుల ఫంక్షన్కి విచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మీడియా మిత్రులకి, ఈ చిత్రాన్ని ఇంతగా ఆదరించినటువంటి ప్రేక్షకులందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ చిత్రం ట్రైలర్ ఫంక్షన్కి వచ్చాను, ఆ రోజున కూడా ఎంతో బాగా జరిగింది. ఈ సినిమాకి చాలా కష్టపడ్డ మా
చౌడప్పన్న డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్. తనకి అలాగే ఆ సినిమా స్టార్ట్ అయిన రోజు నుంచి ఈ రోజు వరకు కూడా తనకి వెన్నంటుండి హెల్ప్ చేసి, ఇంకో ప్రొడ్యూసర్గా తను మా గోపాల్ అన్న చాలా హెల్ప్ చేశాడు. అలాగే మా లగడపాటి సీన్ అన్న, ఇట్లా ప్రతి ఒక్కళ్ళు వీళ్ళు ఈ సినిమాకి వెనకుండి చాలా సపోర్ట్ చేశారు. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు అన్న. ఇంత మంచి సక్సెస్ చేసినటువంటి మా చౌడప్పన్నకి వెరీ వెరీ థ్యాంక్స్. మ్యూజిక్ కానీ ఇవన్నీ చాలా బాగా చేయించాడు. మంచి హీరోని ఇంట్రడ్యూస్ చేశాడు. మన గోపీచంద్ ప్రభాస్ లాగా హైట్ ఉన్నాడు తను. హైట్ ఉన్న వాళ్ళందరూ సక్సెస్ అయ్యారు. రవివర్మ గారు మీరు బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యారు ఈ సినిమాతో. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమాకి పనిచేసినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎప్పుడు మా నందమూరి హరి గారు ఉన్నారు, ఎడిటర్ గారు, ఆయన చేతితో చేసిన కొత్త డైరెక్టర్లు కానీ కొత్త హీరోలు అందరూ చాలా మంచి సక్సెస్. మా సూపర్ గుడ్ బ్యానర్లో తన చేతిగా ఫస్ట్ సినిమాకి ఇంట్రడ్యూస్ అయిన డైరెక్టర్లు అందరూ చాలా మంచి సక్సెస్ అయ్యారు. థ్యాంక్ యూ హరన్న, థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా మేడం గారు, మా అమ్మ శోభా గారి సినిమా కూడా రేపు రిలీజ్ కాబోతుంది, ప్రేమికుడు. ఆ సినిమా మళ్ళీ రిలీజ్ చేస్తూ వరల్డ్ వైడ్గా చాలా గ్రాండ్గా చేస్తున్నారు. ఆ సినిమా కూడా ముందుగా బెస్ట్ ఆఫ్ లక్ చెప్తూ థ్యాంక్ యూ అమ్మ, అది పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. ఈ ఫంక్షన్కి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మా సినిమా ఇంతలా సక్సెస్ చేసినందుకు చాలా థ్యాంక్ యూ. మీడియా అందరికి కూడా చాలా థ్యాంక్ యూ. అందరికీ చాలా థ్యాంక్స్.